నమస్తే, నేను మీ బుక్కా మాణిక్య ప్రభు, న్యాయవాది. టైమ్స్ 24x7 ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనము హైడ్రా ఏర్పడిన తర్వాత హైడ్రా యొక్క ప్రకంపనలు అనేటటువంటివి హైదరాబాదులో ముఖ్యంగా మూసీ సరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి జనాలందరికీ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. అయితే ఇందులో హైడ్రా అనేటటువంటిది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలోకి విస్తరించి తన యొక్క పరిధి ఉందని ప్రభుత్వం వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే జనాల్లో మాత్రము రేవంత్ రెడ్డి సర్కార్ అనేటటువంటిది హైదరాబాదులో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కటంటే ఒక్కటి సీటు కూడాను అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోపల గెలవలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైనా హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి జనాలపైన కోపంగా ఉన్నారా అనే ఒక వార్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చక్కర్లు కొడుతోంది. ఏమిట్రా ఇందులో ఉన్నటువంటి నిజం ఏమిటి అని అంటే, ఇది ఒక గాసిప్ అనుకోవాలా, లేదు నిజంగా కాంగ్రెస్ సర్కార్ యొక్క దృష్టి అనేటటువంటిది హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి మధ్యతరగతి ప్రజలపైన ఉందా అంటే, వాస్తవంగా చూడాలి అని అంటే ఇది ఒక కాకతాళీయంగా జరిగినటువంటి అంశం కిందనే పరిగణించాలి. ఎందుకనంటే రేవంత్ రెడ్డి సర్కార్ అనేటటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పెను సంచలనం. రేవంత్ రెడ్డి గారే తన యొక్క రాజకీయ జీవితంలో సుమారు 17-18 సంవత్సరాల కాలంలో గతంలో అతను ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి అయినప్పటికీ కూడాను ప్రజలలో తనదైనటువంటి ముద్ర వేసుకున్న ఒక మాస్ లీడర్, రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి పరిపక్వత అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారికి ఒక 40 సంవత్సరాల రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి పరిపక్వత ఆయనకి 20 సంవత్సరాల్లోనే వచ్చింది. ఒక మంచి దురదృష్టి కలిగినటువంటి నాయకుడి కింద కూడా రేవంత్ రెడ్డి గారిని పరిగణలోకి తీసుకోవచ్చు. ఆయన ఏర్పాటు చేసినటువంటి హైడ్రా అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో అది దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కార రూపంగా అవతరించిందే తప్ప సాధారణమైనటువంటి మానవుడికి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలన్నది ఉద్దేశం అయితే ఉండకపోవచ్చు అనేది మా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చూసినట్టయితే జనాల్లో ఈ రకమైనటువంటి డౌట్ రావడం అనేటది సహజమైనటువంటిదే. ఎందుకనంటే మూసీ సరివాహక ప్రాంతంలో ఉన్నటువంటిది అంతా కూడాను దినసరి కూలీలు, రోజు స్థాయి పని చేసుకునేటటువంటి సాధారణమైనటువంటి కార్మికులు, కూరగాయలు అమ్ముకునేవాడో, ఆటో డ్రైవరో, లేదు అని అంటే కింది స్థాయిలో పనిచేసేటటువంటి ఇతరత్ర వ్యక్తుల సముదాయమో, ఒక భార్య ఉండి భర్త లేనటువంటి విధవరాలు కానివ్వండి, లేదు అని అంటే కుటుంబ భారణ పోస్తున్నటువంటి ఒక తండ్రి అయి ఉండొచ్చు, ఏ దిక్కుమొక్కులేనటువంటి కింది స్థాయి వ్యవస్థ నుంచి పొట్ట చేత పట్టుకొని గ్రామీణ వ్యవస్థ నుంచి హైదరాబాద్ వచ్చి బ్రతుకుబండి వెళ్ళదీస్తున్నటువంటి సాధారణమైనటువంటి మనిషి అయి ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడాను గతంలో ఎప్పుడొచ్చినా ఏం చేసినా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి సరిపరే ప్రాంతాల లోపల సిటీ అవుట్స్కట్స్ లోపల వెళ్ళి ఒక చిన్న గుడిసె వేసుకొని రోజువారీ కూలి చేసుకొని బ్రతికేటటువంటి అలవాటు అనేటటువంటిది గుంపు మేస్త్రుల కింద పనిచేసేటటువంటి సాధారణ జనానికి ఒక 2 దశాబ్దాల కాలం క్రితము హైదరాబాద్లో ఉండేటటువంటి పరిపాటి. ఏమీ లేకపోయినా పర్వాలేదు, హైదరాబాద్ వెళ్ళిపోతే చాలు, సత్రంలో భోజనం చేసేసి కాలం వెళ్ళదిద్దాం అనేటటువంటి పరిస్థితులు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాదు లోపల విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, కుల మత వర్గ విభేదాలు ఏవీ లేకున్నా కూడా ఒక సాధారణమైనటువంటి మనిషి బ్రతకడానికి కావలసినటువంటి తోడ్పాటు అనేది భాగ్యనగరం ఎప్పటి నుంచో అందిస్తోంది. ఈ యొక్క భాగ్యనగరంలో మూసీ సరివాహక ప్రాంతం అనేటటువంటిది చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఎక్కడో వికారాబాద్ మన పద్మనాభస్వామి దగ్గర అనంతగిరి కొండల నుంచి ఏర్పాటయ్యి కిందికి ప్రవహిస్తూ హైదరాబాద్ సరిపర ప్రాంతాలకి ఒక వెన్నుముక్కలాగా చుట్టూత తిరుగుతూ చివరికి అది మూసీ నది, నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా వెళ్ళి మూసీ నదిలో కలిసి అటు నుంచి కిందికి ప్రవహిస్తూ కృష్ణమ్మ నదిలోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి మూసీకి మొదటి నుంచి కూడాను చాలా విశిష్టత ఉంది. మూసీ నది ఒకప్పుడు మంచినీళ్ళ జలాశయం, దాంతో పాడి పంటలు పండించుకునేవారు. రాను 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 మూసీ నది అనేటటువంటిది ఆక్రమణల చెరబట్టి కుచించుకుపోయింది. ఉదాహరణకి లంగరోజ్ దగ్గర మీరు చూసుకున్నటువంటి బాపుఘాట్ అయితే మూసీ సంగమం అంటారు దాన్ని. అక్కడ సాధారణమైనటువంటి మానవులు, ఆర్థికంగా వెసులుబాటు లేనటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోయినా చేసినా కూడాను వారికి సంబంధించినటువంటి కార్యాలు లంగరోజ్ బాపుఘాట్ వెనక భాగం లోపల మూసీ సంగమంలో చేస్తుంటారు.
అంత విశిష్టమైనటువంటి స్థాయి కలిగినటువంటిది ఈ మూసీ నది. మూసీ నది సర్వాక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రాంతాలన్నీ కూడాను ఒకప్పుడు నీరు వర్షం పడితే ఇట్లా పరుచుకొని వెళ్ళిపోయేది. పచ్చటి పచ్చిక బయలులోంచి జలజల జారుకుంటూ నదమ్మ కిందికి దూరుతూ వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, భూముల ధరలు పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి జనాల, లేదు బయట నుంచి వచ్చిన వాళ్ళ, లేదు రాజకీయ నాయకుల ప్రోద్బలం చేత చిన్న చిన్న 50 గజాలు 100 గజాలు కబ్జాలు చేసుకొని ఇల్లు కట్టుకొని ఉన్నవాళ్ళ, ఎవరైతేనేమి మొత్తానికైతే వాళ్ళ యొక్క బ్రతుకుదెరువు కోసము మూసీ సరివారక ప్రాంతాన్ని, పరివాహక ప్రాంతాన్ని ఒక హ్యాబిటేటెడ్ హౌసెస్ కింద మార్చేసుకొని చిన్న చిన్న గుడిసెలు ఇల్లు కట్టుకొని అలా వెళ్ళదీసుకుంటూ వస్తున్నారు. గత పాలకులు చెప్పింది కూడా అదే, మూసీని మేము సుందరీకరిస్తాము, మూసీ నదికి సంబంధించినటువంటి వంపు ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను బెటర్మెంట్ లైఫ్ క్రియేట్ చేస్తాము, వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్లి పునరావాసాల కేంద్రాల్లో పెడతాము, చేస్తామని చెప్పి గడిచిన 2 దశాబ్ద కాలాల నుంచి వింటున్నదే. దానికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణ అమలులోకి వచ్చిందా రాలేదా అనేటటువంటిది ప్రభుత్వాన్ని నడిపేటటువంటి అధికారులు తెలపాల్సిందే. కానీ ప్రస్తుతానికి వచ్చినటువంటి విధంగా అయితే ఎక్కడ చూసిన దాఖలాలు లేవో. ఏదో మచ్చుక్కు కొన్ని జరిగాయి. అది ఎట్లా అంటే ప్రసాద్ థియేటర్ ముందు చూసినట్టయితే ఒకప్పుడు అక్కడ ఓ చిన్న బస్తీ ఉండేది, పీజీఆర్ బస్తీ కాలనీ అనేవాళ్ళు. పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కంపెనీలో పనిచేసేటటువంటి వర్కర్స్ వచ్చి అన్నా మేము ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడ చేస్తున్నాం అని అంటే ఒక స్థలం చూపించేవారు, పలానా దగ్గర వెళ్ళి గుడి చేసుకొని ఉంటారా బాబు అని చెప్పేవాళ్ళు. అలా 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 కాలక్రమేణా మారుతున్న పరిస్థితుల ప్రభావం చేత హైదరాబాద్ నగరం అనేది ఒక మహానగరంగా ఉద్భవించింది. ఎస్, అది వాస్తవము, దాన్ని ఎవరూ కాదనలేనటువంటి నగ్న సత్యము. అదేవిధంగా మూసీ సర్వాక ప్రాంతాలన్నీ కూడాను మొత్తం కుచించుకుపోయి రివర్ బెల్ట్, ఆ నది ప్రవహించేటటువంటి తన యొక్క ఒరిజినల్గా ఉన్నటువంటి స్వరూపాన్ని మార్చేసి అడ్డదిడ్డంగా దాన్ని తొక్కేసి నాలాలు కబ్జాలు చేసి చెరువు పక్కనే ఇల్లు కట్టుకొని వాటిలోనే ఉండి వాటిలోనే జీవితాన్ని వెళ్ళగడుతున్నటువంటి జనాలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడాను ఖచ్చితంగా రిహాబిటేటెడ్ చేయాలి, వాళ్ళని తీసుకెళ్ళి పునరావాస కేంద్రాల్లో కూడా చేయాలి అని అంటే ఒకప్పుడు అనేటటువంటిది మన బిలో పావర్టీ లైన్ కింద బీపీఎల్ ఫ్యామిలీస్ అనేటటువంటివి సపరేట్గా ప్రభుత్వం అనేటటువంటి వాళ్ళు కన్సెంట్ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఆర్డీఓ ఆఫీసుల లోపల మీ దగ్గర బీపీఎల్ బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నున్నాయి, ఎక్కడున్నాయి, వాటికి సంబంధించింది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటిది సంబంధిత కలెక్టర్ వారి కార్యాలయము, కలెక్టర్లు వాటికి ఒక కార్యాచరణ చేసి ప్రభుత్వాలకు ఇచ్చేవాళ్ళు, పాలకులు చూసుకునేవారు. మరి గడిచిన దశాబ్ద కాలంలో కూడా ఏం జరిగింది అనేటటువంటిది ప్రస్తుతానికైతే అప్రస్తుతమైనప్పటికీ ఇప్పుడు ఈ హైడ్రా అనేటటువంటిది ఒక్కసారి చట్టబద్ధత కల్పించుకొని జనాల మధ్యలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడాను పునరావాసం ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. కానీ రాత్రిగా వీరు వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పై అధికారులు వచ్చేసి ఇళ్లకి నెంబర్లు వేసేసి ఇంటికి ఎరుపు రంగు లోపల వేసి ఇది దీని కింద వస్తుంది, నదీ పరివాహక ప్రాంతము, ఇది ఎఫ్టీఎల్ కింద వస్తుంది, ఇది బఫర్ జోన్ కింద వస్తుంది, మీరు రాత్రి వెళ్ళిపోండి అని చెప్పడం అనేటటువంటిది అయితే మాత్రం సామాన్యమైనటువంటి మానవుడిని ఇబ్బంది పెట్టినట్టే. అదే వాళ్ళకి సమయం ఇచ్చి వారికి కావాల్సినటువంటి విధంగా కనీసం మినిమం కమ్యూనిటీస్తోన మినిమం ఎమ్యూనిటీస్ కనీసమైనటువంటి సౌకర్యాలను కనిపించి వారికి అర్థమయ్యే విధంగా వారికి కౌన్సిలింగ్ లాంటిదో, లేకపోతే వాళ్ళు ఉండడం వల్ల ప్రాంతానికి ఎంత నష్ట నివారణ చర్య ఏర్పడుతుంది, అకాలంగా ఒకవేళ ఉధృతంగా కనుక వరద వచ్చింది అని అంటే ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోతాయి, లోపల ఉన్నటువంటి జనాలను రెస్క్యూ చేయడానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళందరికీ కూడా పునరావాసం ఏర్పాటు చేయాలంటే అప్పటికప్పుడు కాదు. కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలు, వాళ్ళు ఉన్నటువంటి అభద్రతమైనటువంటి వాతావరణం ఏమిటనేది సాధారణ మనిషికి అవసరమయ్యే విధంగా ప్రభుత్వం వారికి చెప్పి వారిని అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సాధారణమైనటువంటి మనిషి భద్రతకి డోకా లేకుండా కనుక ప్రభుత్వం క్రియేట్ చేసి ఉంటే ఇలాంటి అనవసరమైనటువంటి గాసిప్స్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, ఈ రాష్ట్రానికి ఆయన రాజు లాంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఉంటుంది. అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి హైదరాబాద్ జనాలపైన ఎందుకు కోపం ఉంటుందండి? కోపం ఉండదు. ఇదంతా ఏమిటనంటే ఒకరిపైన ఒకరు గిట్టక సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక గాసిప్ తప్ప అతనికి ఇతరత్ర అంశాలపైన, ఇతరత్ర విషయాలపైన ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ కోపం ఉండదు అనేది ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పైగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడాను ఒక రైతు బిడ్డ, మధ్యతరగతి కుటుంబం నుంచి
ఎవరు ఊహించినటువంటి స్థాయికి ఎదిగాడు కాబట్టి 101% సామాన్యమైనటువంటి ప్రజలపైన అతనికి ప్రేమనే ఉంటుంది తప్ప ద్వేషం కానీ కోపం కానీ ఉండదు. ఇట్లు మీ మాణిక్య ప్రభు, న్యాయవాది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.